హాయ్ అండి. ఈ వీడియోలో కట్టుతీగతో ముత్యాల దండ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా అయితే మనకి కట్టుతీగ పెద్ద సూది ఉంటుంది కదండి, బొంట కుట్టే సూది అంటారు ఆ సూది. ఈ ముత్యాలు అయితే మా మమ్మీ ఓల్డ్ ముత్యాలండి, వాటితో నేను చేస్తున్నాను. ఈ కట్టుతీగ అయితే నేను కొంచెం లైట్ కలర్ తెచ్చుకున్నానండి. మీరైతే కొంచెం మంచి నిగారింపు ఉన్నది తెచ్చుకోండి. నాకు ఇవి ఒకటే అవైలబుల్గా ఉంది, అందుకే ఇది ఒకటే తెచ్చుకున్నాను నేను. ఈ కట్టుతీగను ఎంత తీసుకోవాలనేది లెంత్ ఏమి మెజర్మెంట్ ఏమి లేదండి. మనం ఏంటంటే ముక్కలు కట్ చేసి మనం అతికించుకుంటూ ఉంటాం కాబట్టి మన పర్టికులర్ లెంత్ అనేది ఏం అవసరం లేదు. నేను మామూలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ కట్టుతీగతో ముత్యాల దండ తయారు చేయడం నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ సెర్చ్ చేసి నాకున్న వాటితో ఏదైతే బాగుంటుందో దాన్ని నాకున్న వాటితో కన్వీనియంట్గా మార్చుకుని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా కట్టుతీగను కొంతవరకు కట్ చేసుకుని ముందు మనం పూసలన్నీ ఎక్కించుకేసుకోవాలండి. అందుకు పూసలు పడిపోకుండా ఉండడానికి ఎవరు మడతెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒకదానికొకటి ఎక్కించుకున్న తర్వాత మొత్తం అన్నీ మనం ఎన్ని పూసలు అయితే ఉన్నాయో అన్నీ ఎక్కించేసుకోవాలండి. ఎక్కించేసుకున్న తర్వాత అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కట్టుతీగ ఆ చివరిన అయితే మనం మెల్లిపెట్టి పూసలు అవి ఎక్కించుకున్నాం కదా, ఈ చివరిన మనం ఏం చేయాలంటే కొద్దిగా మడత పెట్టుకుని ఆ పెరళ్ళు ఉన్నది కదా దాన్ని ఇలా లాక్కుని సేమ్ ఆ చిల్లులోకి ఆ కట్టుతీగ కూడా వేరే వైపు కూడా దూరేలాగా గట్టిగా లాక్కోవాలి. లాక్కున్న తర్వాత ఇటువైపు సైడ్ ఏం చేస్తామంటే బొంత కుట్టే సూదిని తీసుకొని మనము బాగా ఇలాగా 3 times అయితే తిప్పాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత బాగా తిప్పుకుని బాగా వచ్చిన తర్వాత దీన్ని అయితే మనము ఇటువైపు సైడ్ ఉన్నది కదా దాన్ని కట్ చేసేసుకోవాలి. ఆ వైర్ని కట్ చేసేసుకుని ఆ వైర్ని లోపలికి పెట్టేసుకోవాలి. మనం కొంచెం గోరుతో కానీ మనం లేకపోతే కష్టం అనిపిస్తే కటింగ్ ప్లేయర్తో కానీ మనము చిన్న కటింగ్ ప్లేయర్ని యూస్ చేసి దాని లోపలికి నొక్కేసుకోవాలి. నేనైతే ఇలా మామూలుగా గోరుని ఉపయోగించి ఇలా నొక్కేసుకున్నానండి. ఇలా నొక్కేసుకుంటే మనకి దండ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది. అంతేనండి, ఇలాగ అయిపోయింది. ఒక పూస మనం చుట్టేసాం కదా. ఇప్పుడు రెండో వైపున ఇందాక మనం ఏ వైపున అయితే తీసుకున్నామో ఆ వైపుని కట్ చేసాం కదా. ఇప్పుడు ఆ కట్ చేసిన దాని నుంచి ఇలాగా మళ్ళీ మనం చుట్టిన దాంట్లోనికి మనం దోపుకొని ఇప్పుడు ఇంకో పేరల్లో ఉంటుంది కదా, ఇంకో ముత్యం ఉంటుంది కదా, ఆ ముత్యం చిల్లులోనికి మొత్తాన్ని దీన్ని రెండో తీగను కూడా దోపి బాగా గట్టిగా లాక్కోవాలండి. లాక్కుంటే అది అక్కడ ఉండిపోతుంది. ఉండిపోయిన తర్వాత మనం సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ మనం సూదిని తీసుకుని ఆ సూదితో మనం ఇలా 3 సార్లు చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత మనం యాస్టీస్గా ఇందాక చేసినట్టే మనము కత్తెరతో కట్ చేసేసుకుని గోరుతో నొక్కేసుకోవాలండి. మనం ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొంచెం 2-3 అయితే సరిగ్గా రావండి. తర్వాత 2-3 నేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి బాగా వచ్చినాయి నాకు కూడాను. మీకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇది ఎంత పెద్ద కష్టమేమి అనిపించదు, చాలా ఈజీగానే ఉంటుంది. నేనైతే దీన్నైతే 2 రోజులకి కంప్లీట్ చేశాను. అంటే నేను హాఫ్ అన్ అవర్ చేశాను, అందుకే నాకు ఎంత టైం పట్టింది. ఒకసారి వచ్చిందంటే మనకి ప్రాసెస్ అది గమ్మునే అయిపోతుందండి. 1 hour 2 hours చేసేసుకోవచ్చు బాగా ప్రాసెస్ వచ్చిందంటే. ఈ కట్టుతీగను కొనడానికి 60 rupees తీసుకున్నారండి. ఇంకా ఇది చేసిన తర్వాత కూడా ఇంకా చాలా కట్టుతీగ మిగిలింది. రెండో దానికి కూడా వచ్చేస్తుంది. నేను ఈ పూసలు అయితే వాటిని ఇంటిలో ఉన్న వాటిని మా మమ్మీ పాత పూసలు అయితే యూజ్ చేశానండి. మన బొంత కుట్టే సూది అయితే అందరి దగ్గర ఉంటుంది కదా, అదైతే కొనక్కర్లేదు. ఇంకా చాలా తక్కువ ఖర్చుతో ఈ దండనైతే పూసల దండను అయితే తయారు చేసుకోవచ్చండి. ఇలా దండని మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఆ ఈ చివరన లింక్స్ ఉంటాయి కదండి, మనం ఏమైనా చైన్స్ పెట్టుకోవడానికి లింక్స్ పెట్టుకుంటాం కదా, ఆ లింక్స్ని అయితే అటాచ్ చేసేసుకుంటే మనం తీసుకుని వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే బాగా పెద్ద దండ చేసుకుంటారండి. అదే ఈ లింక్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అలా అయినా పర్వాలేదు, ఇలాగైనా పర్వాలేదు మనకి. ఇక అంతేనండి, ఈ దండ తయారైపోయినట్టే. మనకి కావాల్సితే ఈ దండలో మనం లాకెట్ కూడా వేసుకోవచ్చు. పెండెంట్ ఉంటుంది కదా, అది పెండెంట్ని వేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. పెండెంట్ ఉంటే పెండెంట్ కూడా వేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.